శ్రీకృతి. ఇది చిన్నపిల్లల కాంపిటీషన్ రౌండ్ అనుకున్నాను. మీ అమ్మాయి శ్రీకృతి ఎక్కడ? సార్ నేనే శ్రీకృతి. నువ్వేనా? ఓకే. ఏం పాట పాడబోతున్నావు? చిటపట చినుకులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ తళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చెలిగుండియలో రగిలే బగలే చెలిగుండియలో రగిలే బగలే చలి మంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. జడ్జెస్, శ్రీకృతి. శ్రీకృతి ఎస్ సార్. నువ్వు పాడుతూ ఉంటే యాక్చువల్ గా నాకు ఇక్కడ వర్షాలు వస్తున్నాయి, చాలా చలిగా ఉంది అనే ఒక ఫీలింగ్ సీన్ క్రియేట్ చేసేసావు నువ్వు పాడుతూ పాడుతూ. నీ పాటలు కూడా అంతా ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ సాంగ్ కదా, ఎస్ సార్. 60 years old, but it is still so fresh kada. And you have put in effort to learn these kind of songs and produce the same effect. చాలా బాగుండింది. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బ్యూటిఫుల్ వాయిస్. అండ్ సెకండ్ చరణంలో యాక్చువల్లీ వెన్ యూ సింగ్ సునీత గారు నోటిస్డ్ వన్ బ్రెత్ లో నువ్వు యూ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్ వెరీ లాంగ్ ఫ్రేజ్ ఇన్ వన్ బ్రెత్. అది మేబీ యూఆర్ డూయింగ్ ఇట్ వితౌట్ బీయింగ్ కాన్షియస్ అబౌట్ ఇట్. దట్స్ అ బెస్ట్ థింగ్. ద మొమెంట్ ఈ బ్రెత్ గురించి కాన్షియస్ అయిపోతే చాలా కష్టం, కానీ నువ్వు చాలా న్యాచురల్ గా ప్రెజెంట్ చేస్తున్నావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సుకృతి. Fantastic. And also you're looking like Usha Utupji. You know Usha Utupji? Yes, sir. Yeah, you're looking like her. Usha Utupji, a legendary singer. Thank you. Thank you, sir.
శ్రీకృతి, ఎస్ మట్టి వాసన ఎంత బాగుంటుందో వర్షం పడ్డప్పుడు, అంత బాగుంది నీ పాట. థ్యాంక్ యూ మ్యామ్. ఆ చిన్న చిన్న గమకాలన్నీ ప్రిసైజ్ గా, పర్ఫెక్ట్ గా, టు ది పాయింట్, చాలా చక్కగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకేమన్నా చెప్పమంటావా? చాలా అందంగా ఉన్నావు. అయ్యో, శ్రీకృతి, ఎస్ సార్. చాలా బాగా పాడావు. నీలాంటి గాయని ఇలా వేదిక మీద వచ్చి పాడుతుంటే మా అందరికీ ఆనందం కలుగుతుంది. నిజంగా అంత బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాట ఆత్రేయ గారు రాసిన విధానం, ఆత్రేయ గారు నేను దైవంగా ఎందుకు భావిస్తానో ఈ పాట మరొక ఉదాహరణ. ఒక మామూలు వాన పాట, వర్షం గీతం, కానీ ఎంత చక్కగా రాశారంటే ఆత్రేయ గారు, ఇందులో మకుటం ఏంటంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది అనేది మకుటం. ఆ మకుటాన్ని పట్టుకొని భావ ప్రవాహం, భావ సమన్వయం ఎంత అద్భుతంగా ఉందంటే, కారు మబ్బులు కమ్ముతుంటే కళ్ళకి ఎవరు కనబడకుంటే, కారు మబ్బులు కమ్మేస్తుంటే కళ్ళకి ఎవరు కనబడకుంటే, జగతిలో ఉన్నది మనం ఇద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంత చలిగా గిలి వేస్తుంటే గిలిగింతలు పుడుతుంటే చలి పుడుతుంది, కానీ చెలి గుండెలో రగిలే ఆ వెచ్చని వగలి చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో. ఎంత అద్భుతమైన భావ సమన్వయం. ఆత్రేయ గారు అందుకోసమే నాకు గురువుగా, దైవంగా, ప్రాణంగా భావిస్తా. పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, మనసు ఆకలి తీర్చు మన సుకవి ఆత్రేయ. కృతి, నువ్వు ఎంత చక్కగా పాడావంటే, నిజంగా నువ్వు ఉన్నంత చక్కగా అంత బాగా పాడావు. నువ్వు అంత చక్కగా పాడావు అనమాట. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు. చాలా మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు, ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదెల్లు పొదరిల్లు. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ యేసుదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఆకాశమే నా హత్తుగా, నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో, ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎలాగో రికార్డింగ్ లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. రేగి హాయి మహిమా. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్.
తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.